సగటు ఉద్యోగి అల్పసంతోషి. చిన్న హైకోస్తే చాలు సంబరపడతాడు. కొద్దిపాటి ప్రశంసకే ఉబ్బితబ్బిబ్బవుతాడు. కుటుంబంతో నెలకో సినిమా, ఏడాదికో తీర్థయాత్ర, చాలీచాలని సంపాదనలోనే అందని సంతోషాలెన్నో వెతుక్కుంటాడు. కాని చిన్న ఆరోగ్య సమస్య అతని జీవితాన్నే మార్చేస్తుంది. పట్టాలు తప్పిన జీవిత రైలును మళ్లీ ట్రాక్లోకి తేవడానికి ఏండ్లు పట్టొచ్చు. మనుషులు ఆచరించే ఆర్థిక విధానాలే వారి కుటుంబ స్థితిగతుల్లో విద్దేశిస్తాయి. సాధారణంగా మధ్యతరగతి ఉద్యోగుల్లో చాలామంది ఉన్నంతలో ఉన్నతంగా బతకాలని ఆశిస్తుంటారు. తమ కలలను నెరవేర్చుకోవటానికి రూపాయి కూడబెడుతుంటారు. రాత్రికి రాత్రి లాభాలు గడించాలనే దురాశతో అధిక వడ్డీల ఉచ్చులో చిక్కుకునేవాళ్లు ఎందరో ఉంటారు. అయితే వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక రూపొందించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. తనను నమ్ముకున్న కుటుంబానికి రక్షణ కల్పించిన తర్వాతే ఇతర పెట్టుబడుల గురించి ఆలోచించాలి. ప్రతి కుటుంబానికి కావాల్సిన కనీస భద్రత ఆరోగ్య బీమా. ప్రతి ఖర్చును మనం నియంత్రించవచ్చు. సంపాదనకు తగ్గట్టుగా అద్దె ఎంత కట్టాలో నిర్ణయించుకోవచ్చు. ఆర్థిక శక్తి మేరకు పిల్లలను ఏ బడికి పంపాలో తేల్చుకోవచ్చు. మన జేబు బరువును బట్టి రైలు ప్రయాణంలో ఏ తరగతి టికెట్ కొనుక్కోవాలో కూడా మనమే నిర్ధారించుకోవచ్చు. మన చేతుల్లో లేనిది, మనకు అందుబాటులో ఉండనివి హాస్పిటల్ ఖర్చులు. ఆరోగ్యపరమైన సమస్యలు రానంత వరకు ఆరోగ్య బీమా ప్రాధాన్యం తెలియదు. కానీ అనారోగ్యం ఏర్పడే నాటికి బీమా లేకపోతే ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి తలకిందులవ్వటానికి ఎంతో కాలం పట్టదు. వైద్యం కోసం చేసిన అప్పుల ఊబి నుంచి బయటపడటానికి ఒక్కోసారి 10 ఏండ్ల సమయము పట్టొచ్చు. విలువైన కాలమంతా రుణాలు తీర్చడానికి యుద్ధం చేయాల్సొస్తుంది. మంచి ఆహార విధానం, సరైన జీవనశైలి పాటిస్తున్న తమకు అనారోగ్య సమస్యలు ఎందుకు తలెత్తుతాయని కొందరు భావిస్తుంటారు. కానీ ప్రమాద రూపంలోనూ సమస్యలు చుట్టుముట్టవచ్చు. ఎలాంటి సమస్యలు వచ్చినా మన ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండాలంటే ఏకైక మార్గం ఆరోగ్య బీమా. బీమా గురించి సమాచారం తెలుసుకోవడంతో పాటు పాలసీదారు సరైన సమాచారం ఇవ్వాలి. బీమా ప్రీమియం పెరుగుతుందని పాత ఆరోగ్య సమస్యలను దాచిపెడితే బీమా వర్తించకపోవచ్చు కూడా. ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలు దాపరికం లేకుండా చెప్పాలి. మధుమేహం, రక్తపోటు, ఇలా అప్పటికే ఏమైనా సమస్యలుంటే వాటి గురించి తెలియజేయాలి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని బీమా ప్రీమియం నిర్ధారిస్తారు. చిన్నపాటి వ్యత్యాసం కోసం ఉన్న రోగాలను దాచిపెడితే అవసరానికి పాలసీ ఉన్నా ఉపయోగం లేకుండా పోతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆరోగ్య బీమాలు మండల స్థాయి ఆసుపత్రి నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్ వరకు సేవలందిస్తున్నాయి. ఆరోగ్య బీమా వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోగానే చాలామందికి ఎలాగైనా పాలసీ తీసుకోవాలని అనిపిస్తుంది. కానీ పాలసీ తీసుకున్నప్పుడున్న ఉత్సాహం తర్వాత ప్రీమియం చెల్లించేటప్పుడు ఉండదు. గడిచిన 2 ఏండ్లుగా ఏ ఆరోగ్య సమస్య తలెత్తలేదు కదా అనుకుని 3వ సంవత్సరం ప్రీమియం చెల్లించడానికి వెనుకాడుతారు. కానీ అదే ఏడాది ఏదైనా సమస్య తలెత్తితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టవుతుంది పరిస్థితి. ప్రతి కుటుంబానికి ప్రాథమిక రక్షణ ఆరోగ్య బీమా. పిల్లలకు ఆస్తులు ఇవ్వలేకపోయినా మంచి చదువుతో పాటు ఆరోగ్య రక్షణ కల్పించటం తల్లిదండ్రుల బాధ్యత. ఆరోగ్య బీమా తీసుకుంటే సరిపోదు, ఎంత మొత్తానికి తీసుకున్నామన్నది ముఖ్యం. ప్రీమియం భారీగా ఉండొచ్చని చాలామంది తక్కువ మొత్తం కవర్ అయ్యే బీమా చేస్తుంటారు. ఓ 2 లక్షలు వస్తే చాలు అనుకుంటారు. కానీ వైద్యానికయ్యే ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని 4 సభ్యులున్న కుటుంబానికి కనీసం 5 లక్షల నుంచి 15 లక్షలు కవర్ అయ్యే పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం. దీనికయ్యే ప్రీమియం 13,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. 10 లక్షలకు పైగా విలువైన పాలసీలు దాదాపు అన్ని చికిత్సలకు వర్తిస్తాయి.